కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఇంపీరియల్ గార్డెన్స్ లో సోషల్ మీడియా వారియర్స్ తో అమిత్ షా సమావేశం కానున్నారు. సోషల్ మీడియా వారియర్స్ కి షా దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న విజయ సంకల్ప సభలో పాల్గొనున్నారు. సాయంత్రం ఐటీసీ కాకతీయ పార్టీ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. మొత్తంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ గాయత్రి. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాన పార్టీలన్నీ కూడా ముమ్మరం చేశాయి. ప్రస్తుతం దానిలో భాగంగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్కు చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో అమిత్ షా ప్రస్తుతం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అక్కడి నుండి నేరుగా సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఇంపీరియల్ గార్డెన్కి చేరుకుంటారు. అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వారియర్స్తో సమావేశమై వారికి రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన దిశానిర్దేశం చేయబోతున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియంకి 3:15 ఎల్బీ స్టేడియంకి చేరుకుంటారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో భూస్థాయి అధ్యక్షులతో పాటు అదేవిధంగా ఆ పై స్థాయి ఉన్నటువంటి నేతలందరితో కూడా ఎల్బీ స్టేడియంలో అమిత్ షా సమావేశమవుతారు. సమావేశమైన తర్వాత రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా ప్రచార వ్యవహార శైలి ఏ విధంగా ఉండాలన్న దానిపైనే ప్రధానంగా అమిత్ షా దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా ప్రతి బూత్ నుంచి కూడా 370 ఓట్ల లక్ష్యంగా పనిచేయాలనేటటువంటి అంశాన్ని ఎల్బీ స్టేడియంలో జరిగేటటువంటి సమావేశంలో అమిత్ షా నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. దాంతోపాటు ఎల్బీ స్టేడియం సమావేశం ముగిసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఐటీసీ కాకతీయ హోటల్కి చేరుకుంటారు. ఐటీసీ కాకతీయ హోటల్లో 4:45 నుంచి అదేవిధంగా 5:45 వరకు కూడా జాతీయ కార్యవర్గ సభ్యులు అదేవిధంగా కన్వీనర్లతో అమిత్ షా సమావేశమై ప్రధానంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు అదేవిధంగా 17 పార్లమెంటు స్థానాల్లో ఎన్ని బీజేపీ స్థానాలను కైవసం చేసుకుంటుందన్న దానిపైన ప్రధానంగా చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి 9 మంది అభ్యర్థులను ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇంకా ప్రకటించాల్సినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశంతో పాటు మరొకవైపు రాబోయేటటువంటి ప్రచార వ్యవహార శైలి ఏ విధంగా ఉండాలి, ప్రచార సభలు ఎక్కడెక్కడ నిర్వహించాలి, అదేవిధంగా అగ్రనాయకత్వం నుంచి ఎవరెవరు ఏ సమయాల్లో ప్రచార సభల్లో పాల్గొనాలన్న దానిపైన ప్రధానంగా రాష్ట్ర నాయకత్వం అదేవిధంగా జాతీయ కార్యవర్గ సభ్యులంతా కూడా అమిత్ షాకి తమ అభిప్రాయాలను చెప్పడంతో పాటు మరొకవైపు అమిత్ షా చేసేటటువంటి సూచనలను వీరు పాటించబోతున్నారు. మొత్తానికి ఈరోజు ఓవరాల్గా చూసుకుంటే అమిత్ షా షెడ్యూల్ ఈ విధంగా ఉండబోతుంది. ఐటీసీ కాకతీయ హోటల్లో ముఖ్య నేతలతో సమావేశం ముగిసిన తర్వాత 6:15 బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళబోతున్నారనే చెప్పాలి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.